గారు కూడా మనకి సలహా మన క్రైస్తవ సోదరులందరూ కూడా మరి యేసు ప్రభు గుడ్ ఫ్రైడే తరఫున ఈరోజు జారీ జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో మన శాసనసభ్యులు జోలగడ్డ బ్రహ్మారెడ్డి గారు, మా మిత్రుడు, మా సోదరుడు, మా ఆత్మీయుడు వెంకటరెడ్డి గారు, అలాగే మంగేశ్వరరావు గారు, మరో మిత్రుడు రాశి గారు, అందరూ భాగస్వాములు కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. అలాగే యేసు ప్రభు ఈస్టు శుభాకాంక్షలు, ఈస్టర్ శుభాకాంక్షలు. అలాగే మరి ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భారీ ర్యాలీ తోటి తీసుకురావాలని చెప్పేసి మన సోదరులందరూ కూడా వినియోగించుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా కలిసి ఇప్పుడే చెప్పారు బ్రహ్మారెడ్డి గారు. అలానే అందరూ కూడా కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎక్కడా కూడా వివాదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా వంతు ప్రిన్సిపాల్ తరఫున మీకు ఏమి కావాలన్నా కూడా మరి వాటర్ కావాలన్నా ఏం కావాలన్నా మీకు అందుబాటులో ఉంటాము. ఇంకా ఫోన్ చేయండి, ఫోన్ చేసిన మీకు సరిపడుతుందని కూడా కోరుకుంటాను చెప్పుకుంటున్నాను. ఎవరు తేవాలేటప్పుడు చెప్పండి. అందుకనే దూరంగా ఏదైనా ఉంటే మీకు రథం ఏర్పాటు చేస్తే చెప్పుకున్నాడు. ఇప్పుడు క్రైస్తవ సోదరులే కాదు, ముస్లిం సోదరులు కూడా ఈ సమాధులు చేసే అలవాటు ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక లిమిటెడ్ పీరియడ్ తర్వాత వేసి మళ్ళీ కొత్తగా పెడతాను. ఇలా మనం పెట్టుకుంటూ పోవాలంటే మరి సరిపోని పరిస్థితి ఉంటుందన్న. కాబట్టి ఒకవేళ దూరంగా ఉన్నా మరి అందుకోసమే నేను వెహికల్ ఏర్పాటు చేస్తాను, ముందస్తు జాగ్రత్త కోసమే. ఉండేది కాబట్టి అంటే ఈ స్థలాలు ఇవన్నీ కూడా మరి రెవెన్యూ పరిధిలో ఎంతవరకు ఉన్నాయి లేవు అనేది కూడా మనం ఆలోచన చేయాలి. కాబట్టి అందుకని వాటి గురించి ప్రస్తావించలేదు. ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. స్థలం ఏంటనేది ప్రతి వార్డులో తిరుగుతాము. తిరిగినప్పుడు మనకు అనుకూలత ఎక్కడ ఉంటే అక్కడ దాన్ని బట్టి మనం చేద్దాం. ప్రీతమ్మ ఎమ్మెల్యే గారు మనకి వెహికల్ అరేంజ్ చేయించారు. క్రిస్టియన్ మీట్స్లో చెప్పాను, రాష్ట్ర గారి దగ్గర డబ్బులు ఉంటే ఇప్పుడు అరేంజ్ చేయమనండి, తర్వాత ఇన్స్టాల్మెంట్లో కట్టుకుంటాం. తర్వాత ఏం చేయాలనేది ఆలోచన చేద్దాం. మీరు ఎక్స్టెన్షన్ పోవాలంటే పక్కనోడు మరి ప్రభుత్వ భూమే లేకపోతే ప్రైవేటు భూమే ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఆలోచించకుండా వాగ్దానాలు చేసి మళ్ళీ రేపు మీ ముందు నేను దోషిగా నిలబడదలుచుకోలేదు. సో అది ఒకటి. రెండోది కమ్యూనిటీ హాల్ కూడా మరి స్థలాన్ని చూస్తాము. మీరు కూడా ఏదన్నా ఉంటే పరిశీలించండి. గౌరవ ఫాస్టర్ గారు ఒక బరియల్ గ్రౌండ్ గురించి, కమ్యూనిటీ హాల్ గురించి ప్రస్తావించడం జరిగింది. ముందు సమస్య ఎక్కడ వస్తూ ఉందంటే మాచర్ల నియోజకవర్గంలో ఏది కట్టాలన్నా స్థలాలు లేవు, అన్నీ కబ్జాలకు గురైపోయినాయి. ఇవాళ హాస్పిటల్ కడదామంటే ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఊరు మొత్తం రూమ్స్ పెట్టి సర్వే చేయాల్సిన పరిస్థితి అన్నమాట. మరి స్థలాన్ని చూడటం, తర్వాత కమ్యూనిటీ హాల్ని నేను ఇప్పటికిప్పుడు ఒక వాగ్దానం ఇస్తే ఎట్లా ఉందంటే మరుసటి రోజు వచ్చి ఎప్పుడు పూర్తి చేస్తాం అంటున్నారు. చిన్న కుక్క తినిపోయింది, ఉన్న కుక్క మీద పడ్డట్టుంది నా పరిస్థితి. ఖచ్చితంగా మరి స్థలము అట్లాగే మరి మొన్న ముస్లిం మైనార్టీ సోదరులు కూడా అడిగారు. ప్రాజెక్టుకి వెళ్ళినప్పుడు దూర ప్రాంతం నుంచి బరియల్ గ్రౌండ్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఒక వాహనాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి అడిగారు.
మరి మీకు ఆ అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ అంటే మీ సాంప్రదాయం నాకు తెలియదు. ఉందే ఆల్రెడీ వాహన ఉంది. లేదు, కావాలి సార్. బరియల్ గ్రౌండ్ ఎక్కడ ఉంది? నేను